గత 2 రోజులు గడుస్తున్న అనంతపురంలో సోములదొడ్డి సమీపంలో ఉన్నటువంటి నారాయణ బాయ్స్ క్యాంపస్ లో ఏదైతే ఆత్మహత్య జరిగిందో విద్యార్థికి ఫీజు వేధింపులే కారణమని వాళ్ళ తండ్రి బాహాటంగా వచ్చి మీడియా ముందర వాపోయినా కూడా ఇప్పటికీ ఆ కళాశాలని సీజ్ చేయకోకుండా ఇప్పటికీ ఆ కళాశాల గురించి చర్యలు తీసుకోకోకుండా బాడీని ఎవరైతే క్లీన్ చేసి పక్కన పెట్టారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయకోకుండా మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ వారి యొక్క రాక్షస పాలన ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తున్నారు. అనంతపురం కరువు జిల్లా, ఈ కరువు జిల్లాలో ప్రజలు చదువుకోవాలా, ఉన్నత విద్యకు వెళ్ళాలి అనే ఆలోచనతో ముందడుగేస్తే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ వాళ్ళ నరబలినే వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో ఎక్కడో ఒక చోట, వారంలో ఒక చోట నారాయణ కాలేజీలో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి. అలాగే గౌరవనీయులైన మన మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనపై మీరు తెచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు. ఈ రోజు మీకు ఒకటే వైఎస్ఆర్ విద్యార్థి భవన్ తరపున హెచ్చరిస్తున్నాం. మీరు సరిగ్గా ఎన్టీఆర్కి మనోడైతే, మీరు సరిగ్గా నారా చంద్రబాబు నాయుడికి పుట్టింటే, మీరు తెలుగుదేశం పార్టీ కోసం నేను ఉన్నానని ఉంటే సరిగ్గా విద్యార్థులకి నేను విద్యా సంస్కరణలు చేస్తాను, నేను మరో మహాత్మా జ్యోతిరావు పులే అనే ఆలోచన మీకుంటే, మీకు చెప్తున్న ఎన్టీఆర్ మనోడిగా మీకు ఉంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో నారాయణ కాలేజీని సీజ్ చేయండి, విద్యా సంస్కరణల్ని పర్ఫెక్ట్ గా అమలు చేయండి. అల్లు అర్జున్కి ఒక న్యాయము, ఇక్కడ మీ మంత్రికి ఒక న్యాయమా? ఇదే హైదరాబాద్ లో అల్లు అర్జున్ జరిగితే సుమోటో కేసు పెట్టి అతనికి ఒత్తాసు పలుకుతారు మీ కార్యకర్తలు. ఇక్కడ విద్యార్థులు బలి తీసుకుంటే ఇక్కడ సుమోటోగా కేసు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకోకుండా ఉంది. ఇది ఏదానికి తార్కాణం? తల్లికి వందనం లేదు, విద్యార్థులకి టేబుల్ లేవు, విద్యా పరిరక్షణ లేదు, విద్యార్థి సంస్కరణలు లేవు. ప్రతి దాంట్లో కూడా మీరు విద్యను బలహీనం చేస్తున్నటువంటి కోణం కనిపిస్తూ ఉంది. మాకే కాదు, ప్రజలందరికీ కనిపిస్తుంది. రాబో కాలంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఐక్య విద్యార్థి సంఘాలను కలుపుకొని మేము అనంతపురంలో నారాయణ కాలేజీలన్నీ మూసివేయడానికి మేము పూనరప్ తీసుకుంటామని మేము మీడియా ముఖంగా నారా లోకేష్కి, మంత్రి నారాయణకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిస్తున్నాం.